చిత్తూరులో తండ్రి నిర్ణయం సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ప్రేమ వివాహంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బతికున్న కూతురికి గ్రామంలో పిండ ప్రదానం చేశారు. చిత్రపటానికి పూలమాల వేసి కర్మకాండలు పూర్తి చేశారు. బంధువుల సాక్షిగా కూతురు చనిపోయిందని వారు ప్రకటించడం జరిగింది. గ్రామంలో అన్నదానం చేశారు ఆ యువతి తల్లిదండ్రులు. బెంగళూరుకు వెళ్లి పెళ్లి చేసుకుంది ఈ ప్రేమ జంట. చిత్తూరు జిల్లాలో హాట్ టాపిక్గా ఈ ఘటన మారిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రేమ కొన్నిసార్లు రెండు మనసులను కలిపితే మరికొన్నిసార్లు కన్న పేగులను తెంచుతోంది. పెంచి పెద్ద చేసిన బిడ్డ తన మాట వినలేదన్న కోపం ఆ తండ్రిని ఎంతటి కఠిన నిర్ణయానికి పురిగొల్పిందంటే బతికున్న కూతురిని శవంగా మార్చేసింది. చిత్తూరు జిల్లాలో ఒక విస్తుపోయే ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. తనను కాదని వెళ్లిపోయిన కుమార్తెకు ఆ తండ్రి ఏకంగా అంత్యక్రియలు నిర్వహించాడు. ఆమె చనిపోయిందని చాటింపేసి ఊరందరికీ భోజనాలు పెట్టాడు. చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం పిల్లారి కుప్పం గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం రెడ్డికి హేమప్రియ అనే కుమార్తె ఉంది. ప్రాణంగా పెంచుకున్న బిడ్డ, కానీ ఆమె అదే గ్రామానికి చెందిన కిషోర్ అనే యువకుడిని ఇష్టపడడం జరిగింది. గత వారం రోజుల క్రితమే ఆ అబ్బాయి తరపు తల్లిదండ్రులు సుబ్రహ్మణ్యం రెడ్డి వద్దకు వచ్చారు. మీ అమ్మాయి మా అబ్బాయి ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేద్దామని అబ్బాయి తరపు వాళ్ళు అడగడం జరిగింది. కానీ పరువు ప్రతిష్టలే ప్రాణంగా భావించే ఆ తండ్రి అందుకు ససేమిరా అన్నాడు. ఆ పెళ్లికి తాను అంగీకరించరని తెగేసి చెప్పాడు యువతి తండ్రి. కానీ ప్రేమ జంట వెనక్కి తగ్గలేదెక్కడ. పెద్దలు అంగీకరించకపోవడంతో హేమప్రియ, కిషోర్ ఇద్దరూ ఇల్లు వదిలి వెళ్లిపోయారు. ఎవరికీ తెలియకుండా రహస్యంగా వివాహం చేసుకుని ప్రస్తుతం బెంగళూరులో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. కంటిపాపలా చూసుకున్న కూతురు తన మాటను కాదని పరాయి వాడితో వెళ్లిపోవడం సుబ్రహ్మణ్యం రెడ్డి జీర్ణించుకోలేకపోయాడు. ఆమె తన పాలిట మరణించిందని కూడా ప్రకటించుకున్నాడు. అనుకున్నదే తడవుగా మరుసటి రోజు గ్రామంలో తన కుమార్తె చనిపోయిందని ప్రకటించిన సుబ్రహ్మణ్యం రెడ్డి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించాడు. అంతటితో ఆగకుండా శాస్త్రోక్తంగా కర్మకాండలు నిర్వహించాడు. పిండ ప్రదానం చేసి తన బిడ్డతో ఉన్న బంధం తెగిపోయిందని కర్మక్రియలు పూర్తి చేసుకున్నాడు. బంధువులందరినీ పిలిచి మా కుమార్తె చనిపోయిందని చెప్తూ భారీగా అన్నదానం చేశాడు. ఈ దృశ్యం చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. బతికున్న బిడ్డకి ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఏంటని కొందరు ముక్కున వేలేసుకున్నారు. కానీ తండ్రి మాత్రం నా మాట వినని నాడు ఆమె నాకు చనిపోయిన దాంతో సమానమని తెగేసి చెప్తున్నాడు. ప్రస్తుతం బెంగళూరులో నూతన వధూవరులుగా ఉన్న హేమప్రియ, కిషోర్లకి వార్త చేరడంతో వారు కూడా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. పరువు కోసం ప్రాణాలు తీసే కాలంలో ఇలా బతికుండగానే చనిపోయిందని కర్మకాండలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎవరికైనా చూడండి, ఎంతమందికి మా కూతురు రాసింది, ఎంతమందికి చూడండి. నా బాధ, నా భార్య చూడు, నేను హ్యాండిక్యాప్డ్, నేను నా బాధలు ఏ ఒడికి రాకూడదు. దయచేసి నాలాంటి ఏ తల్లికి రాకూడదు, ఇంకో బిడ్డకు రాకూడదు. నేను అనిపించిన కష్టాలు నేను నా జీవితం పిల్లగాల కోసం నేను వారి బిడ్డలో నా కూతురు తప్పే, నా కొడుకులు వాళ్ళు బాగుపడతారా. నా పేరు ఉషా, మా భర్త పేరు సుబ్రహ్మణ్యం రెడ్డి. మాకిద్దరు కుమార్తెలు. వాళ్ళని మేము కష్టపడి, ఆయనకి చేయలేదు, నాకు జాబ్ లేదు, ఆయన హ్యాండిక్యాప్, నాకు అన్ని ప్రాబ్లాలు ఉన్నాయి. కానీ నేను కష్టపడి నా ఇద్దరు బిడ్డల్ని చదివిస్తాండా. నేను నా భర్త చాలా అప్పు చేసి ఉండాము. వాళ్ళ కోసం వాళ్ళ మీదే మేము ఆధారపడి ఉండాము. ఇంకా 6 నెలలు ఉంటే మా సమస్యలన్నీ తీరిపోయింటాయి అని మేము సంతోషంగా బతుకుతాంటాము. ఎంత బాధ ఉన్నా కూడా సంతోషంగా బతికే సమయంలో వచ్చి మా బిడ్డని ట్రాప్ చేసి ఎత్తుకొని పోయి నా బిడ్డకి జరిగి పూసింది. కానీ ఇంకొక బిడ్డకి జరగకూడదు అనేసి నా బిడ్డని చంపుకొని నేను పాలు దినాలు చేసి ఇంకో బిడ్డకి మాత్రం ఇట్లా పరిస్థితి రాకూడదు. అది నా కోరిక. ఇదొక్కటే నా కోరిక. నా బిడ్డ చచ్చిపోయింది, నాకు ఉండేది ఒకే బిడ్డ.